ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. మొత్తం 34 సీట్లు కేటాయించాలని డిమాండ్. ఆల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. అశ్వారావుపేటలో పోలీసుల వాహన తనిఖీలు. కారులో తరలిస్తున్న 2,30,000 నగదు స్వాధీనం. విశాఖలో టీడీపీ శ్రేణుల పూజలు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని మొక్కులు. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ లో చెప్పినట్లుగా ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ కు 2 అసెంబ్లీ సీట్లుగా బీసీలకు మొత్తం 34 సీట్లు కేటాయించాలన్నారు. కానీ ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చునని టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలను జాజుల ఖండించారు. ఇచ్చిన మాట ప్రకారం 34 సీట్లు కేటాయించకపోతే బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో 2023కు అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇప్పటికే నిన్న జాతీయ ఎన్నికల కమిషన్ ఇలా ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేసి దగా చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేము బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తాం, మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఇస్తామని చెప్పి గాంధీ భవన్లో జరిగినటువంటి పిఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఇదే విషయాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు మాట మార్చి హైదరాబాద్లో గాంధీ భవన్లో తయారైనటువంటి లిస్టు ఇలా ఢిల్లీ పోయిన తర్వాత మాట మార్చి అదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ టికెట్లు ఇస్తాం, ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం టికెట్లు ఇవ్వకపోవచ్చని మాట మార్చి చెప్తున్నారు. అంటే మీరు అధికారంలోకి రాకముందే మాట మారుస్తుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మాట మార్చారని గ్యారెంటీ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశాల్లో ఉదయపూర్లో జరిగినటువంటి ఏఐసిసి సమావేశాల్లో ఒక తీర్మానాన్ని ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టి అల్వాల్ సర్కిల్ వెంకటాపురం 135వ డివిజన్ పరిధి దినకరన్ నగర్ కాలనీలోని బీఆర్ఎస్ నాయకురాలు వీణా సుదేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, అల్వాల్ వెంకటాపురం కార్పొరేటర్లు సబితా, అనిల్ కిషోర్, శాంతి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరొకసారి ప్రభుత్వంను అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి కార్యకర్త కష్టించి ప్రజలతో మమేకమై అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎందుకంటే మా టీం అందరం మాకు టీఆర్ఎస్ అంటే చాలా అభిమానము. మేము తెలంగాణలో పుట్టినాం కాబట్టి మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం. ఇంకా నా టీం వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మాకు టీఆర్ఎస్ పార్టీ నుండే అందుతుంది. అంటే ఒంటరి మహిళ కానివ్వండి, షాదీ ముబారక్ది, కళ్యాణ లక్ష్మి, తర్వాత బీసీ బంధు, మన కేసీఆర్ కిట్స్ డెలివరీ అయిన వాళ్ళకి, మళ్ళీ ఆడపడుచులకి శ్రీమంతం కానివ్వండి, ఇవన్నీ టోటల్గా మా లేడీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి నా టీం అందరం మేము మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను 2000 కనకారెడ్డి అంకుల్ ఉన్నప్పటి నుండే నేను టీఆర్ఎస్లో ఉన్నాను. అందుకే నేను టీఆర్ఎస్లో ఎవరు ఏ నాయకులు వచ్చి మారినా కూడా నేను టీఆర్ఎస్లోనే ఉంటాను. అదొకటి నా నా అదృష్టం అనుకుంటాను, నా సంకల్పం, నా ఇష్టం. అది టీఆర్ఎస్ అంటే అంత ప్రాణం. అందుకే నేను టీఆర్ఎస్లోనే ఉంటాను. 3 సంవత్సరాల క్రితం మా అమ్మగారి పేరు మీద అరుంధతి హాస్పిటల్ అని ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా అమ్మకి చెప్తాం, అమ్మ
నీ పేరు మీద ఇట్లా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నా, నువ్వు ఆశీర్వదించాలంటే ఆమె ఒక్కటే మాట చెప్పింది నాకు, నువ్వు బాబు నా పేరు మీద పెట్టాలనుకుంటే రూపాయి అక్కడ నువ్వు వసూలు చేయను అంటేనే నా పేరు పెట్టు అని ఆమె చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్, బిల్డింగ్ లేని ప్రైవేట్ హాస్పిటల్, అరుంధతి హాస్పిటల్ అమ్మ, దాన్ని వినియోగించుకోండి. అక్కడ ఎంఆర్ఐ పరీక్షలు, మా ఆర్పి అక్కకి అయితే నంబర్లు తెలుసు, ఆ ఏరియా తెలుసు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తెలంగాణ రాష్ట్రీయ చెక్ పోస్ట్ నందు అశ్వారావుపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కారులోని 2,30,000 నగదును పట్టుకున్నారు. ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేయడం జరిగింది. ఏమన్నా అంటే ఏమి లేవు సార్. కవర్ తీయండి, కవర్ కవర్ ఈ కవర్ కవర్లు ఏముంది ఎక్కడ అమౌంట్ తోట మెరకి తీసుకెళ్లి దేవరపల్లిలో ఫ్యాక్టరీకి ఇచ్చి తీసుకొస్తున్నాం సార్. ఎంత ఉన్నాయి అమౌంట్? 2,30,000. ఇవ్వండి, చూపించండి సార్. మొత్తం 2,30,000. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదండి, 50,000 కంటే ఎక్కువ క్యారీ చేయకూడదు. ఇప్పుడు మీ ఎలక్షన్ కోడ్ వాళ్ళ డిపార్ట్మెంట్కి అప్పగిస్తాం, మీరు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం. ఓకేనా? వాళ్ళకి మీకు ప్రొసీజర్ చెప్తాం. మీరు అక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే, మొత్తం ఎంత అమౌంట్? 2,30,000. మేము ఫోన్పే చేయమని చెప్పాం సార్. సార్ రైతులకు కట్టాలి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ ఏపీలో టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడిచిన 4.5 దశాబ్దాలుగా మచ్చలేని నాయకుడిగా కొనసాగిన చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపారని ధ్వజమెత్తారు. అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచాల్లో పలు దేశాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం తెలుసు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత 30 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పోలీసులు గృహ నిర్బంధాలు చేసినప్పటికీ, సెక్షన్ 144, సెక్షన్ 30 సైకో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పటికీ కూడా దేనికి తలగ్గకుండా, భయపడకుండా ఈ నిరసన కార్యక్రమాలు చేపడటం జరిగింది. ఉదయం నిరసన కార్యక్రమం చేపడటం జరిగింది. విశాఖ నగరంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి కానీ, ప్రస్తుత విశాఖ ఎంపీ కానీ 40,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అదే రకంగా 25,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, విలువైన భూములు తాకట్టు పెడతాం జరిగింది. అలాగే పెదజాలరపేట గ్రామం ప్రైవేటు భూమి అని చెప్పి 2,500 కోట్లు టీడీఆర్లు దొబ్బేయాలని చూస్తున్నారు. అదే రకంగా సీతమ్మదారులో బిలాల్ కాలనీ అనే కాలనీ కూడా 3 ఎకరాల చిల్లర ఆంధ్ర బ్యాంక్ కోఆపరేటివ్ యూనియన్ సొసైటీ అది ఒక 1,000 కోట్లు మన ప్రస్తుత ఎంపీ స్కెచ్ చేయడం జరిగింది. రేపో ఎల్లుండో మన సర్క్యూట్ హౌస్ను కూడా ప్రైవేటు భూమి అని చెప్పి టీడీఆర్ సర్టిఫికెట్లు తీసుకునే పరిస్థితుల్లో ఈ జగన్ ప్రభుత్వంలో విశాఖ వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ తాకట్టు పెట్టిన విశాఖ ఆస్తుల్ని విడిపించండి.
ప్రభుత్వ ప్రైవేట్ భూముల్ని దోపిడీ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో సిక్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో మేధావుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రకాష్ జవదేకర్, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, పార్టీ నేతలు డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పని లేదని, బీజేపీ మాత్రమే సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తోందన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు. वंदे मातरम वंदे मातरम। 30 जनवरी 2020 से 30 जनवरी 2022 तक ऐसी पार्टियों के हाथ में तेलंगाना को मत। और मैं तो कई बार सोचकर परेशान हो गया, तेलंगाना के लिए निजाम से क्रूर शासन की मुक्ति से बड़ा कोई बात हो सकता है? मुझे बताइए आप लोग, इससे बड़ी बात कोई तेलंगाना के लिए हो सकती है क्या? 17 सितंबर हैदराबाद विमोचन दिन जब केसीआर ने पार्टी बनाई, उन्होंने कहा था कि हम इसको राज्य के उत्सव के रूप में मनाएंगे, मगर हिम्मत नहीं चली तुष्टीकरण की राजनीति के कारण मजलिस का साथ। मैं आज सार्वजनिक रूप से कहता हूं, मोदी जी ने 2 साल से 17 सितंबर परेड ग्राउंड के मनाने का निर्णय किया है। अब भारतीय जनता पार्टी की सरकार बना दो, हर गांव, हर चौपाल, हर जिले के अंदर हैदराबाद विमोचन दिन मनाएगा। तेलंगाना की आजादी पर, भारत की आजादी पर अब गर्व नहीं कर सकते कि इस प्रकार की तुष्टीकरण की, अपीसमेंट की पॉलिटिक्स, वोट बैंक की इतनी अहमियत हो सकती है? और अगर यही है तो इसके आधार पर बैठे हो, इसका सपोर्ट लेकर बैठे हो, कैसे तेलंगाना का भला, हैदराबाद शहर का भला कैसे हो? अरे मैं तो भाग्यलक्ष्मी माता के दर्शन करने गया, उन्होंने कहा कि ये यहाँ आकर एटमॉस्फेयर बिगाड़। केसीआर बाबू, मेरा भाग्यलक्ष्मी माता के दर्शन करने से एटमॉस्फेयर नहीं बिगड़ता है, तेलंगाना का भाग्य अच्छा होता है। जिस प्रकार की सोच के साथ ये लोग आगे बढ़े, वो लोग वोट बैंक की राजनीति कर रहे हैं, हम विकास और आत्मविश्वास की राजनीति कर रहे हैं। वो लोग एंटाइटलमेंट की बात करते हैं, हम एम्पावरमेंट की बात, और वो लोग परिवार के लिए काम करते हैं, हम तेलंगाना के लिए, भारत के लिए काम करते हैं। महानुभाव, इस कार्यक्रम में भाग लिए हुए सभी अलग अलग वर्ग के सभी एल्डर्स पीपल और प्रोफेशनल्स और मीडिया फ्रेंड्स, मैं आप सब लोगों को भारतीय जनता पार्टी की ओर से मैं स्वागत करता हूं। आप सब लोगों को मालूम है, कल जो तेलंगाना विधानसभा का चुनाव के संबंधित इलेक्शन का शेड्यूल सेंट्रल इलेक्शन कमीशन घोषणा किया है, और इस संदर्भ में मैं ज़्यादा समय ना लेते हुए आप लोगों से यही अनुरोध करता हूँ, तेलंगाना में विकास के लिए आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हम अलग अलग कदम उठाए। इस 9 साल में केंद्र सरकार భద్రాచలంలో భారీగా అక్రమ కలప పట్టుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల తునికి కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసుల్లో రాజకీయ ప్రమేయం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చంద్రబాబుపై నమోదైనటువంటి కేసులలో పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తప్పు చేశారు కాబట్టే బెయిల్ రావటం లేదన్నారు. లోకేష్ పై ఒక కేసు పెట్టేలోపే ఢిల్లీకి పారిపోయారని వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు తప్పించుకోలేరన్నారు. చట్టం అందరికీ సమానమే అని చెప్పుకొచ్చారు. ఎవరైనా కూడా ఎంత పెద్దవారైనా కూడా న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం మీద ఉంది. దాని మీద ఖచ్చితంగా మేము అన్ని ఆధారాలతోటి ఈరోజు మరి ఎవిడెన్సెస్ తోటి ఈరోజు దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా కేసులను మరి రిజిస్టర్ చేసి కోర్టు ముందు పెడతా ఉన్నాం. నారా లోకేష్ బాబు కాదు, ఇంకెవరైనా కాదు, దానికి ఎవరు కూడా అతిథులు కాదు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఎన్ని కేసులైనా పెట్టండి, ఎవరికి ఎన్ని ఎక్కువ కేసులు పెడితే వారికి అంత పెద్ద పదవి ఇస్తారని. మరి ఆయన మీద ఒక కేసు పెట్టే లోపల ఢిల్లీకి వెళ్ళి పారిపోయి ఆడ కూర్చోవడం, లేకపోతే 20 మంది 30 మంది అడ్వకేట్లని చుట్టూ పెట్టుకుని బెయిల్ కోసం ప్రయత్నం చేయడం ఎందుకంటే మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఆయన పాత్ర ఏదైతే దేంట్లో అయితే ఉందో అది చాలా స్పష్టంగా ఇన్నర్ రింగ్ రోడ్లో కానివ్వండి, చాలా స్పష్టంగా ఫైబర్ నెట్లో కానివ్వండి, అది ఆధారాలతో ప్రూవ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులేబ్బా నీకు. కాబట్టి నువ్వు చట్టానికి నువ్వు కోర్టులో వెళ్ళి చెప్పుకో. కోర్టు వాళ్ళు ఈరోజు బెయిల్ రిఫ్యూజ్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పటికి ఎన్ని ఇస్తారు? పిటిషన్ల మీద పిటిషన్లు, భోజనం కోసం ఒక పిటిషన్లు, హౌస్ అరెస్ట్ కోసం ఒక పిటిషన్లు, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ఒక పిటిషన్లు, తర్వాత ఎఫ్ఐఆర్ క్వాషింగ్ ఒక పిటిషన్. ఏమైనాయి? ఇది రాజకీయ ప్రేరేపిత ఇది కేసులు కాదు. ఇది వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. ఈరోజు భయపడుతూ అంత చుట్టూ ఈ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం దోచుకొని ఈరోజు కేసులు వచ్చాయంటే మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ఈరోజు వాళ్ళు మోస్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్తాం. మేనిఫెస్టోలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్లో అదొక హామీ. దశల వారీగా మద్య నిషేధం జరుగుతుంది అనే దాని మీద ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి మరి అవకతవకలు కానివ్వండి, ఎలాంటి మరి అవినీతికి కూడా తావు లేకుండా ముఖ్యంగా ఒక సపరేట్ వింగ్ని క్రియేట్ చేయడం జరిగింది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. కాబట్టి వారు మరి ఏదో బురద జల్లాలని చెప్పి లేకపోతే ఇంకొక పార్టీకి మరి ఒత్తాస పలికే విధంగా వాళ్ళు చెప్తే దానికి సమాధానం చెప్పే అవసరం లేదు. మనకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో చివరి బొట్టు వరకు ఖచ్చితంగా తీసుకొని తీరుతాం. దానికోసం ఎంత దూరమైన పోరాటం చేస్తాం. అది ఇంతవరకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే ఈ సాగునీరు, తాగునీటికి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైనది ఈ సాగునీరు. దానికి సంబంధించి మరి కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి మరి ఆ మిగులు జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నెల ఆఖరికి ఖచ్చితంగా వెలుగొండ 2వ టన్నల్ పూర్తి చేయడానికి అన్ని సర్వశక్తులు ఉండి మరి అన్ని మరి అంశాలని మరి పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారు ప్రత్యక్షంగా మరి పర్యవేక్షణ చేస్తూ మరి జలవనరుల శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వైసీపీ నేత దాడిలో గాయపడినటువంటి టీడీపీ గ్రామ అధ్యక్షుడు మృతి చెందగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. టీడీపీ నేత మృతిపై గ్రామ ప్రజలు ఏకమై వైసీపీ నేత ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని గ్రామస్తులు వైసీపీ నేత ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎండోమెంట్ స్పెషల్ సిఎస్ కరికల్ 11 అధికారులతోటి విజయవాడలోని సమావేశం నిర్వహించారు. దుర్గగుడి ఈవో కలెక్టర్ ఢిల్లీరావు అలాగే సిపి కాంతిరాణాతో సహా పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం సిఎస్ కరికల్ 11 మీడియాతో మాట్లాడుతూ దసరాకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని తెలిపారు. నుండి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎంత క్రౌడ్ వస్తుంది, ఇది ముందు ఉన్న సముద్రం ఎలాగ వచ్చింది, ముందు ఉన్న సముద్రంలో మనం ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో, ఇప్పుడు మనం ఎలాగ అది డీల్ చేయాలి, అదన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ముందే తెలుసు, అక్కడ వినాయక టెంపుల్ నుండి మనకి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ గ్యాంగ్వే అక్కడ నుండి వాళ్ళు ఎంటర్ అవుతారు. అక్కడ ఎంటర్ అయ్యి అలాగే మూవ్ అవుతూనే ఉంటుంది. మన 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 లెక్క ప్రకారం అక్కడ ఎంటర్ అయి నుండి వాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకుని కింద దిగడానికి 1 to 1.5 hours లోపల కంప్లీట్ చేయాలి ఒక సైకిల్. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో దట్ ఎక్కడ కూడా వాళ్ళు స్టక్ కాకుండా రావడానికి. తర్వాత హోల్డింగ్ ఏరియా పెట్టాం. మీకు తెలుసు అక్కడ విఎంసీకి ఆపోజిట్ ఉన్నది. ఆ ఏరియాలో మనం హోల్డింగ్ ఏరియా పెట్టుకుంటాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తాము. తర్వాత టికెట్ కొన్నవాళ్ళు 100 రూపీస్ కానీ 300 రూపీస్ కానీ కొన్నవాళ్ళు ఒక గ్యాంగ్ వేలో వస్తారు. అదేవిధంగా ఇక్కడ కుమ్మరిపాలెం నుండి దట్ హెడ్ వర్క్స్ ఉన్నది కదా, హెడ్ వాటర్ వర్క్స్, అక్కడ నుండి ఇంకొక లైన్ వస్తుంది. సో అన్నీ మన టోల్ గేట్ దగ్గర మెర్జ్ అవుతుంది. మెర్జ్ అయ్యి అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ అగైన్ సెపరేట్ లైన్లో పోతారు. ఫ్రీ పోతున్న వాళ్ళు 2 లైన్ ఉంటుంది. తర్వాత 100 రూపీస్ కానీ 300 రూపీస్ కానీ వాళ్ళు సెపరేట్గా పోతారు. సో దట్ వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. తర్వాత మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు ఫ్రీ లైన్లో వస్తున్న వాళ్ళు ఇక్కడ 300 రూపీస్ లైన్ కొంచెం వేగంగా పోతున్నది, నేను 300 పోతుంటే అక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 సెంటర్లో మనం టికెట్ పెడుతున్నాము. టికెట్ మనకి అప్పుడే లైన్లో ఉన్నప్పుడే వాళ్ళు టికెట్ కొనుక్కుని లైన్ చేంజ్ చేసుకోవచ్చు. సో అటువంటి ఏర్పాటు కూడా చేస్తాము. అంటే వచ్చిన భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా చేయడానికి కోసం అదన చేస్తాము. అదేవిధంగా మన వేరియస్ సెంటర్స్లో పెడుతున్నాము టికెట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. మొత్తం 34 సీట్లు కేటాయించాలని డిమాండ్. ఆల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. అశ్వారావుపేటలో పోలీసుల వాహన తనిఖీలు. కారులో తరలిస్తున్న 2,30,000 నగదు స్వాధీనం. విశాఖలో టీడీపీ శ్రేణుల పూజలు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలని మొక్కులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.